రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. మా అందరికి కూడా కంటతడి పెట్టించేశాడు. చిరంజీవి గారిని మైమర్పించాడు. బాగుంది అన్న. నాన్న హరియానా సాంగ్ ఎందుకు తీస్తారో అర్థం కాలేదు. ఆ సాంగ్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యా లేదని చెప్పి సినిమా మాత్రం ఓవరాల్ గుడ్ బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళ మదర్ యాసిడ్లో దిగి చనిపోతారు మాత్రం అక్కడ మాత్రం చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపిస్తుంది. ఎమోషనల్గా బాగా కొట్టారు. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు సించేశారు అన్న. సూపర్ అన్న. రామ్ చరణ్ అత్యద్భుతంగా నటించాడు. ఒక స్టూడెంట్స్ లీడర్ కాడి నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అప్పన్న పాత్రలో మెగాస్టార్ చిరంజీవి గారిని మైమర్పించాడు. అలాగే ఎలక్షన్ ఆఫీసర్గా కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులన్నీ తెర మీద చూపించి రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని నాయకులు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో ఈ సినిమా చక్కగా నిరూపించారు. సినిమా ఆద్యంతం రామ్ చరణ్ చాలా అత్యద్భుతంగా నటించి చిరంజీవి గారిని మైమర్పించాడు. సినిమాలో అన్ని పాటలు బాగున్నాయి. బయట కంటే సినిమాలో శంకర్ మార్కు బ్రాండ్ అంతా సినిమాలో కనిపించింది. రామ్ చరణ్ ఇందులో నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రతి సీన్లో ఎమోషనల్ సీన్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మా అందరికి కూడా కంటతడి పెట్టించేశాడు. అంత బాగుంది సినిమాలో. కానీ ప్రతి సీన్లో ఒక స్టెప్ హెడ్ ఎలా ఉండాలో అలా ఉండిపోయాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్నా ఇంక అసలు ఇంక చెప్పక్కర్లేదన్న. ఆయనకి ఏం చేశారో తెలియదు. డ్రమ్ములు ఇచ్చేసి ఉంటారు, పగలగొట్టేశాడు. ఆయన్ని ఎర్రగొట్టేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు కూడా చాలా బాగున్నాయి అన్న. డ్యాన్స్ అయితే ఎంత గ్రేస్ఫుల్గా వేసాడంటే ఏంటి, నేను ఇప్పుడు దాకా బీజిఎం కూడా చాలా బాగుంది. ఈ డ్యాన్స్ అనేది చిరంజీవిని చూసినట్టు ఉంది డ్యాన్స్లో. శంకర్ డైరెక్షన్ తెలుసుకుందే కదన్న మనకి. శివాజీ మళ్ళీ ఒకే ఒకడు ఇలాంటివి అన్నీ తెలిసినాయి మనకి సినిమాలు. కార్తిక్ సుబ్బరాజు స్టోరీ కూడా చాలా బాగుంది. దీంతో అయితే కంబ్యాక్ ఇచ్చాడు. డ్యాన్స్ వేనమ్మ డ్యాన్స్ ఇరుక్కు, ఫైట్ వేనమ్మ ఫైట్ ఇరుక్కు, జోక్స్ వేనమ్మ జోక్స్ ఇరుక్కు, ఎమోషన్స్ వేరమ్మ ఎమోషన్స్ ఇరుక్కు. ఎమోషన్ సీన్స్లో అయితే పీక్స్ అన్న. అసలు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి నాకు. అంత బాగా యాడ్ చేశాడు.